పేర్లు కూడా భలే పెట్టుకుంటారు కదండి, దేవతల పేర్లు, దేవుడి పేర్లు. మనం ఎక్కడ అపవిత్రులం కాదు, పుణ్యాత్ములం. ఇలాగే ఉంటుంది. లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ కంపెనీ అని పెట్టి దాంట్లో వాళ్ళ వైఫ్, ఆవిడ పేరు ఏంటంటే అరుణ కుమారి, తర్వాత కొడుకు నరేను, దాని తర్వాత పెద్ద దస్తగిరి, ఇలాంటి 6గురితో పెట్టి కంపెనీ పెట్టి దాంట్లో జనాలందరినీ అక్కడ 4 గ్రూప్తో ఉన్న దెప్పులో 24 ఎకరాలు ఏదైతే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో అది నిషేధిత భూమి అని తెలిసినా కూడా అక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది. అది గొప్ప ఖతం. అది జగన్మోహన్ రెడ్డి టెన్యూర్. ఏదైనా ఇచ్చండి ఒక లైక్ దీనికి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే అరాచకంగా ముందుండాలి. నిషేధిత భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ అధికారులు. రేపు చిత్త బాగా వెళ్ళింది కదా. దాని తర్వాత 2024లో మేము రావని వాళ్ళు పసిగట్టేశాడు. రవీంద్రనాథ్ రెడ్డి నా మేనళ్ళు చేసిన సంక్షేమ పథకాలకి ఎక్కడ గెలుస్తాడులే అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తను ఇమ్మీడియట్గా ఏం చేస్తాడండి, ఆ భూముల్ని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో మనం చూసుకుంటే పెద్ద దస్తగిరి భార్యకి 9 ఎకరాల 70 సెంట్లు, అలాగే దగ్గుపాటి శ్రీనివాస్కి 8 ఎకరాల 92 సెంట్లు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది కాకుండా ఈ పెద్ద దస్తగిరిని అడ్డం పెట్టుకుని బండి నిత్యానంద రెడ్డి, ఈ క్యాండిడేట్ కూడా మామూలుడు కాదు, అక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్న ల్యాండ్స్ ఉంటాయి, డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, అటన్నిటిని మేము కొనేసుకుంటాం తక్కువ రేట్లకి అని చెప్పి భూ ఆక్రమణ కడపడి చుట్టుపక్కల మొత్తం చేసేసారు, దున్నేశారండి. ఎంత దున్నారంటే వాళ్ళకి దున్నడానికి అద్దులు లేవు. సీకే దిన్నెలో 24 ఎకరాలు, కడప చుట్టుపక్కల డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎంతో దున్నేస్తే చివరికి ఏమైంది, మన పెద్ద దస్తగిరిని చంపేశారు. చంపేసిన తర్వాత పోలీసులు సోదాకి ఇంటికి వెళ్తే 150 కోట్ల ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికి